హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మా వరల్డ్. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ కథ హాస్య నవలలో అక్టోబర్ నెల 2001లో వచ్చింది. కథ పేరు మగవారు ఆడవేషాలు. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. ఒక మహిళా సంఘంలో ఉపన్యాసం ఇవ్వడానికి ఒక ఆమె రాసుకున్న ప్రసంగ వ్యాసం సాక్షి సంఘానికి చేరింది. మగవాడు మొదటి నుండి మన అభివృద్ధికి అడ్డుపడుతున్నాడని తెలిసి కూడా అతని పాపాన అతడే పోతాడని ఊరుకున్నాం చాలా కాలం. ఇప్పుడు వాళ్ళకి ఎదురు తిరిగి అన్ని రంగాల్లో పైకి వస్తున్నాం కాబట్టి అసూయతో కొన్ని ఆరోపణలు చేస్తున్నాడు. వారికి సమానం కావాలనే దురాశతో మనం వారిని అనుకరిస్తున్నామని వెక్కిరిస్తున్నాడు. మనకు అవసరమైనే మనం చేసుకున్నాం కానీ తనను అనుకరించే ఉద్దేశం ఎంత మాత్రమూ లేదని అతనికి ఎందుకు తెలీదు? తాను మాత్రం ఎవరిని ఇమిటేట్ చేసి ఇన్ని వేషాలు తెచ్చుకున్నాడు. తాను మనని కాపీ కొట్టచ్చా? కానీ మనం మాత్రం అతని కాపీ కొట్టకూడదా? నాటకాలలో స్త్రీ పాత్రలు మగవాళ్ళు ఎందుకు వేయాలి? సొగసు ఉంటుందని మనం ముంగురులను ఈ చెంప ఒక్క అంగుళం వెడల్పును కత్తిరించుకుంటే ఎంత అల్లరి పెట్టాడు. అలాంటిది తను మీసాలు పూర్తిగా గురిగించుకుని నాటకం స్టేజ్ మీద పోతు పేరంటాలులా నిలబడినప్పుడు మనం చెంపలు వాయిస్తే తప్పే ఉంది. రైకకు బొత్తాలంటించి చేతులు రవ్వంత పొడుగు చేసుకుంటే కళ్ళలో మేకులు కొట్టుకున్నాడే, అలాంటిది అతనప్పుడు మానరైక తొడుక్కుని మరేవో తగలబెట్టుకొని సిగ్గులేక ఉభయ భ్రష్టుత్వపు ఆడరూపంలో మగ ముత్తైదులా నిలబడి మనల్ని అవమానించినట్లే కదా. చుట్ట కాల్చి మార్చుకున్న పెదాల మీద లతుక్కు పూస్తాడు. అసలే మన తల కంటే అతని తల పెద్దది. అది చాలదన్నట్టు దానిమీద సవరాలు పెట్టడం మొత్తం మీద రాకాసి తలలా అనిపిస్తుంది. ఇలా తయారై తనేదో జగన్మోహిని అవతారం అనుకుంటాడు. ఆడదానిని అనుకరించడం తాన తరమా? అసలు ఆడదాని చూపుని అలవర్చుకోగలడా మగాడు? సూటిగా ఒక్క క్షణం చూసి తక్షణం చూపు మరల్చుకోగల లావణ్యం మగాడికుందా? మంగళహారతి ఇచ్చినట్టు ఒక్క చూపుతో పరిసరాలన్నీ తిప్పి చూడగల ఆడదాని నేర్పు, కళ్ళలో ఒక్కసారి మెరుపు చూపించి అంతలోనే ఆర్పేయగల ఒడుపు మగవాడు సొంతం చేసుకోగలడా? పెదాలపై పండ్లు వెన్నెల్లా కనబడవలసిన మందహాసాన్ని పేదాల మీదనే దాచేసి కంటి కొనలో ఓ మూల దాచేయడం ఆడదానికే తగుతుంది కానీ ఈ నపుంసక రూపానికా? అసలు ఆడదానిలా నిలబడగలడా మగవాడు? చనువు ప్రేమ కనబరచవలసిన భర్త ఎదుట ఎలా నిలబడాలో, కాస్తంత మాత్రమే గౌరవం చూపించాల్సిన పెద్దబావగారి వద్ద ఎలా నిలవాలో, భయగౌరవాలు రెండూ కనబరవలసిన మామగారి వద్ద ఎలా నిలబడాలో ఆ తేడా మగవాడు చూపగలడా? ఒక ఉదాహరణ చెప్తాను. నా భర్త శాకుంతలం నాటకంలో ప్రియంవద వేషం వేస్తున్నాడంటే చూడటానికి వెళ్ళాను. మొక్కలకు నీళ్లు పోయటానికి శకుంతలతో కలిసి చేతిలో చెంబు పట్టుకుని మా ఆయన స్టేజ్ ఎక్కాడు. ఎలా నిలబడ్డాడో తెలుసా? ఎడమ చెయ్యి నడుం మీదకి జారిపోయింది. కుడి చేతిలో ఇత్తడి చెంబు పట్టుకొని ప్రాంప్టింగ్ చెప్పేవాడి వైపు చూస్తున్నాడు. అది ఎలా ఉందో తెలుసా? టాయిలెట్ క్యూలో నిలబడ్డట్టుంది. అసలు ఏ స్త్రీ అయినా అలా నిలబడుతుందా? నడుం మీద చెయ్యి వేసుకుంటే, బుగ్గ మీద వేలు పెట్టుకుంటే, మాటికి పైట సవరించుకుంటూ ఉంటే ఆడదానిని అనుకరించినట్లేనా? వెర్రి పక్క చూపులు చూసి ముసిముసులు నవ్వుతే మనం ఆడదనుకోవాలా? ఆడదాని వేషం మగాడికి ఎలా అబ్బుతుంది? ఓసారి ద్రౌపది వస్త్రాపరణ నాటకానికి వెళ్ళాను. దుశ్శాసనుడు ద్రౌపది చీరలు ఒలిచే దృశ్యం. చీరలు ఎంత మట్టుకు లాగాలో దుశ్శాసనుడికి తెలియదు, ఎంతవరకు లాగించుకోవాలో ద్రౌపదికి తెలియదు. ఇద్దరు కూడా చెడతాగున్నారు. ద్రౌపది వేషం స్త్రీ వేసి ఉంటే జాగ్రత్త పడి ఉండేది. కానీ వేషం కట్టినది పురుషుడు కదా. వద్దు అని తెరచాటు నుండి కేకలు వేసినా దుశ్శాసనుడు ఆగలేదు, ద్రౌపది ఆపలేదు. చివరికి ద్రౌపది వేషధారికి రైక కింద గావంచ మిగిలింది. నెత్తిపైన బుట్టలా పైన సౌరం ఒకటి. సృష్టికంతటికి ఒక్కటే దిష్టి బెడతలా ద్రౌపది మిగిలింది. పుట్టు గుడ్డి వేషం వేస్తున్న ధృతరాష్ట్రుడు కూడా ఈ దృశ్యం చూడలేక ఎవరి సహాయం లేకుండానే తెరచాటికి పారిపోయాడు. కట్టెన్ వేయబోతే పడలేదు. ద్రౌపదికి నాటకం కాంట్రాక్టర్ అంటే భయం వేసింది కాబోలు. కింద కురికాడు. తను ఆడో మగో మర్చిపోయి పురుషుల వైపు పరిగెట్టాలా స్త్రీల వైపుకు పరిగెట్టాలో అర్థం కాక చివరికి స్త్రీల వైపు పరిగెట్టి వాళ్ల మధ్యన కూర్చున్నాడు. ఆడవాళ్ళంతా తటాలున లేచిపోయి పాకకాలనంత హడావిడి చేసి కేకలు వేశారు. చివరికి కొందరు మగవాళ్ళు వచ్చి ఆ వేషధారిని చావగొట్టారు. కొంతకాలం పాటు ఆడవేషాలు వేస్తే పాత్రధారి ఇలాగే అవుతాడు.
ఇంకొక స్త్రీ పాత్రధారి గురించి చెప్తాను. ఆయన ఓ రోజు మార్కెట్లో కూరలు కొంటున్నాడు. పైన ఉత్తరీయంలో కూరలు మూట కట్టుకుని వెళ్తున్నాడు. జన్మతః ఆడంగివాడు కాదు, కానీ 10 సంవత్సరాలుగా ఆడవేషం వేస్తున్నాడు ఓ నాటకం కంపెనీలో. ఇంతలో ఆ కంపెనీ యజమాని అలా వచ్చాడు. అతన్ని చూడగానే ఇతను సిగ్గుపడి ముడుచుకుపోయి మూటగట్టగా మిగిలిన ఉత్తరీయంతో పైట వేసుకోబోయి అది చాలకపోవడంతో 2 చేతులను కత్తర్లాగా ఛాతీపై వేసుకుని తల వంచుకొని నిలబడ్డాడు. ఒక్క నిమిషంలో తన మగతనాన్ని మసి చేసుకున్నాడు. అలా అని ఆడదీ కాలేకపోయాడు. బాహ్య లక్షణాలే అనుకరించలేనివాడు స్త్రీ అంతరంగ లక్షణాలను అనుకరించగలడా? మనను అనుకరించడానికి ప్రయత్నించి భంగపడిన మగవాడు మనం అతని అనుకరిస్తున్నామనడం హాస్యాస్పదం కదూ. అసలు మగతత్వానికి ఆడతత్వానికి ఎంతో భేదం ఉంది. ఒకటి కఠినం, మరొకటి మార్ధవం. ఒకటి హేతుబద్ధం, మరొకటి రసప్లుతం. ఇంత విభిన్నత ఉంది కాబట్టే స్త్రీ పురుషులకు ఒకరంటే ఒకరు ఆకర్షణ ఉంది. ఇద్దరి మధ్య ఈ గీత చెరిపి వేయబోతే ఇలాగే ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.